సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. దశాబ్దాల కల సాకారమైంది. హంద్రీనివా కాల్వ ద్వారా కృష్ణానది పరవళ్లు తొక్కుతూ కుప్పానికి చేరుకుంది. ఈ నెల 30న సీఎం చంద్రబాబు సముద్రం వద్ద కృష్ణమ్మ జలాలకు హారతి పట్టి ప్రత్యేక పూజలు చేయనున్నారు. హంద్రీనివా కాలువ ద్వారా కృష్ణానది జలాలు కుప్పానికి చేరడంతో సాగునీటి కష్టాలు తీరుతాయని రైతాంగం హర్షం వ్యక్తం చేసింది. ఇక అలాగే ఆ ప్రాంతంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పలు అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. రాజుపేట వద్ద కృష్ణా జలాలతో జగన్ ప్రభుత్వం సినిమా సెటప్ వేస్తే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే చంద్రబాబు కుప్పంలో నీటి సమస్యలను తీర్చారని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి హంద్రీనివా కాలువ ద్వారా కుప్పానికి కృష్ణా జలాలు చేరుకున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి మనోహర్ లైవ్ లో అందిస్తారు. మనోహర్, గుడ్ మార్నింగ్. లక్ష్మీదుర్గ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పానికి హంద్రీనివా జలాలు రావడంతో కుప్పం నియోజకవర్గంలో ఒక మహా అద్భుతమైన వరమైనటువంటి ఇక్కడ ప్రజలకు ఆ ఘట్టము ఆవిష్కృతమైందని చెప్పాలి. గతంలో 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కుప్పంతో సహా ఆ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో హంద్రీనివా కాలువకు సంబంధించినటువంటి పనులను నీటిని తీసుకురావడంలో వైసీపీ ప్రభుత్వము పూర్తిగా నిర్లక్ష్యమైనటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అన్ని పనులు పెండింగ్ పనులన్నింటినీ కూడా పూర్తి చేసి కుప్పం వరకు కూడా దాదాపు 586 కిలోమీటర్ల వరకు నీటిని ఇక్కడికి కుప్పానికి తీసుకురావడం అనేది ఒక మహా అద్భుతమైనటువంటి ఘట్టంగా మనం అభివర్ణించాల్సినటువంటి పరిస్థితి. అయితే గతంలో చంద్రబాబు నాయుడు 2014 అధికారంలోకి వచ్చినప్పటికే ఈ కుప్పం వరకు కూడా హంద్రీనివా కాలువ పనులను పూర్తి చేసి కేవలము 15% పనులు మాత్రమే 2019 ఎన్నికల్లో ఓడిపోవడానికి ముందు మిగిలిపోయినటువంటి పనులను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ 15% పనులు కూడా పూర్తి చేయకుండా పోయినటువంటి నేపథ్యంలో ఎన్నికలకు ముందు అంటే సరిగ్గా 2024 ఫిబ్రవరి 26వ తేదీ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే మనము ఇక్కడ రామకుప్పం మండలము రాజుపేట ఉందో ఆ రాజుపేట ఇక్కడ ఒక బాహుబలి సినిమా సెటప్లో తరహాలో ఇక్కడ పెద్ద సెటప్ను ఏర్పాటు చేసి ఆ నీటిని తీసుకొచ్చి వదిలి 24 గంటల్లో గడవక ముందే ఆ సెటప్ అన్నింటి కూడా పీకేసి కేవలం 2-3 కిలోమీటర్లు కూడా నీరు పారకుండా మమ్మానిపించినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ పనులన్నింటినీ కూడా పూర్తి చేసి ఈవేళ కుప్పానికి ఈ నీటిని తీసుకురావడం ఇక్కడ స్థానికంగా ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాము. ఈ 30వ తేదీ కుప్పానికి చంద్రబాబు కుటుంబ సమేతంగా చేరుకొని నారా భువనేశ్వరి చంద్రబాబు కూడా ఇక్కడ జలహారతులు ఇచ్చి పెద్ద కార్యక్రమాన్ని కూడా చేపట్టినటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ రైతులు కావచ్చు స్థానిక నాయకులు కావచ్చు ఇక్కడ ఈ కుప్పానికి హంద్రీనివా జలాలు రావడం పట్ల వాళ్ళు ఏ విధమైనటువంటి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారనే అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈరోజు ఎన్నో వేల నాటి కళ ఈవేళ కుప్పానికి ఫలించినట్టు అపార భగీరథ ప్రయత్నంలో చంద్రబాబు సక్సెస్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏంటి ఈరోజు అందరూ ఒకటే తెలుసుకోవాలి, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు 2024 ఫిబ్రవరి 26వ తారీఖున ఇక్కడ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గేటు పెట్టి 11 గంటలకు గేటు పెడితే సాయంకాలంకే గేటు తీసేసే పరిస్థితి. నీళ్లు అక్కడికక్కడే ఇంకిపోయాయి. ఇక్కడి నుండి ఒక 10 అడుగులు కూడా దాటలేని పరిస్థితి. కానీ ఇప్పుడు మా ఆరాధ్య దైవం మా ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యే గారు ఆయనకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేయగలను, నేను చేసి చూపిస్తానని తెలుసు. మాటల ప్రభుత్వం కాదు, ఈ చేతల ప్రభుత్వం అని వచ్చిన సంవత్సరం 14 నెలల్లో ఈరోజు హంద్రీనివా నీళ్లు నిన్న అర్ధరాత్రి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుండి మన ప్రతి పల్లె ఆ సంతోషంతో మేము పులికించబోతున్నాం. మాకు మాటలు రావడం లేదు. ఎందుకంటే
దీనికన్నా ఏ నాయకుడు ఏం చేయలేడు. ఎందుకంటే దాదాపుగా 650 కిలోమీటర్లు శ్రీశైలం ఎక్కడుంది, కుప్పం ఎక్కడుంది, 31 లిఫ్టులు పెట్టి ఇన్ని కిలోమీటర్లు జర్నీ చేసి మా కృష్ణమ్మ మా ఆ కుప్పానికి రావడం జరిగింది. మేము ఏమి మాటలు అందని మా పెద్ద ఆయన మా పరమసముద్రం వస్తున్నారు కాబట్టి 30వ తారీఖు అది దారి పొడవునా మేము ఏమేమి చేయాలో మాకే అర్థం అవుతాం లేదు, ఎందుకు నోటి మాటలు రావడం లేదు. ఎందుకంటే నీళ్ళు అనేది ప్రతి ఊరికి చాలా అవసరం. రైతులు 1200 అడుగులు వేసి ఎన్నో మంది ప్రతి ఇంట్లోనూ 2-3 బోర్లు వేసింటారు. ప్రతి ఊరు అప్పుల పాలైపోయినారు. దాంతో పెద్ద ఆయన చెల్లించి దీర్ఘాలోచనతో రాబోయే తరతరాలకు ఈ కృష్ణమ్మ ప్రతి ఊరికి చెరువులంతా నింపడం జరుగుతుంది. నేను చెప్తున్నాను ఈరోజు అందరికి, వైసీపీ ప్రభుత్వానికి, మా కాన్స్టిట్యున్సీ వైసీపీ నాయకులకి, చూడండి దయచేసి మీరు కూడా ప్రతి రాజకీయం ఎక్కడ చేయాలో అక్కడ చేయొచ్చు, కానీ దొంగ వాగ్దానాలంతా మీరు చేసి ఎంత అబాస్ పాలైనారు. కాబట్టి ఈ కుప్పం ప్రాంతంలో నీళ్లు పారేది నిజమో అందరి కళ్ళు తెరిచి ప్రతి రైతు మీరు కూడా వచ్చి భాగస్వామ్యం కావాలి అభివృద్ధిలో. రాబోయే రోజుల్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. మీరు కూడా ఆ రాజకీయాలు మాని ఈ అభివృద్ధి కార్యక్రమం ఆయన వెంట నడిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను కుప్పం జరుగుతాయి. ఎక్కడ కానీ అడ్డుకోవడం కానీ ఇంకోటి కానీ అనీచమైన పనులు మీరు చేయొద్దు. ఎందుకంటే ఈ కుప్పం ప్రాంతంలో ఎంతో ఆశలతో ప్రతి రైతు చంద్రబాబు నాయుడు గారు మాకు ఏమి చేస్తారనేది అందరూ నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని చేసి తీరుతారని నేను కోరుకుంటాను. చెప్పండి, మీరు ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఈ నీటిని ఓపెన్ చేసి బహిరంగ సభ పెట్టి చంద్రబాబు నాయుడు పైన బురద జల్లే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు ఈవేళ ఈ నీరు పడడం పట్ల? సాధ్యం కాని పనిని మా చంద్రబాబు నాయుడు గారు అసాధ్యం చేసి కుప్పం ప్రజలకు నీళ్ళు ఇచ్చినారు. 2024 ఫిబ్రవరి 26వ తారీఖు నాడు ఈయన ఒక సెట్టింగ్ చేసి ఒక డ్రామా పెట్టి దానికంటూ ఒక 115 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొని జల్సాలు చేసుకొని ప్రజలకు నీళ్ళు ఇచ్చింది లేదు. ట్యాంకర్లు నీళ్లు తోలి ఈడో గేటు పెట్టి ప్రజల్ని మోసం చేయాలా, మేము కుప్పానికి నీళ్ళు ఇచ్చినామని గొప్పలు చెప్పుకొని వాళ్ళ వార్తాపత్రిక, వాళ్ళు సాక్షి టీవీలు, వాళ్ళు పేటీఎం ఇవి ఉన్నాయి చూసారా, సోషల్ మీడియాలో పెద్దగా ప్రచారం చేసుకున్నారు. కానీ ప్రజల్ని కుప్పం ప్రజలు మోసం చేయాలని ఏ రోజైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారో ఆ మరుసటి నాడే వీళ్ళు కుప్పానికి నీళ్ళు లేదు. ఇదంతా ఒక పెద్ద డ్రామా అని మా కుప్పం నియోజకవర్గం ప్రజలు ప్లస్ రామకుప్పము శాంతిపురం మండలం ప్రజలు తెలుసుకున్నారు. కానీ ఇది మొత్తానికి లక్ష్మీదుర్గ ఏదైతే ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆడినటువంటి డ్రామా అంతా కూడా ఒక నాటకమని తేలిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కుప్పానికి నీళ్లను తేవడం అనేది ఒక అసాధ్యమైనటువంటి పని సుసాధ్యం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకము చాలా హర్షాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనము చూస్తున్నాం. థ్యాంక్ యూ మనోహర్.